తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు యావత్తు మాదిగ సోదరులకందరికీ శుభదినం. ఎందుకంటే భారత సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 6 మంది ప్రధానమైనటువంటి న్యాయమూర్తులు నిన్న చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు విన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరి మనస్సు సంతోషంతో పాటు విభ్రాంతితో పాటు ఆశ్చర్యానికి కూడా గురి కావడం జరిగింది. ఎందుకంటే ఈ ఉద్యమం 1995లో మొదలై ప్రకాశం జిల్లా ఈదురుమూడి గ్రామంలో 23 మందితో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘంగా సాగినటువంటి ఈ ఉద్యమం ఈనాడు సుప్రీంకోర్టు తీర్పుతో 30 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది. 29 సంవత్సరాలు నవయువకుడుగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఉద్యమం ఈరోజు 30 సంవత్సరాలు పూర్తి. ఆ రోజు నల్లటి జుట్టుతో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ ఈరోజు తెల్లటి జుట్టుతో పోరాటం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో అనేక మలుపులు, కీలక ఘట్టాలు. ఈ శుభ సందర్భంగా ఈ ఆనందోత్సవాల వేళ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను 1996లో రాష్ట్ర కమిషన్ నియమించడం జరిగింది. తర్వాత 2004, 2005 ప్రాంతంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఉషా మొహరా కమిషన్ను నియమించడం జరిగింది. ఇంకా ఈ దేశంలో ఎస్సీలను వర్గీకరించాలని అనేక కమిషన్లు వచ్చాయి. అన్ని కమిషన్లు కూడా ఎస్సీలలో ఉన్నటువంటి అసమానతను తొలగించాలని, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి నిరుపేదటువంటి అవకాశాలు దక్కని దళిత సోదరులను ఉద్ధరించాలని ఒక మహోన్నతమైనటువంటి లక్ష్య సాధన కోసం ఈ వర్గీకరణ కార్యక్రమం మొదలైంది. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 1998 ఆ ప్రాంతంలో ఎస్సీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరించడం జరిగింది. ఆ వర్గీకరణ సుమారు 4 సంవత్సరాలు మాదిగ సోదరులకు గవర్నమెంట్ ఉద్యోగాలు లభించడం జరిగింది. తర్వాత 2005 ప్రాంతంలో చిన్నయ్య వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో ఈ రిజర్వేషన్లను, ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అది జరిగిన సుమారు 17 వర్గీకరణ చేస్తూ తీర్పు వెలువడడం ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన అని చెప్పవచ్చు. అంతేకాకుండా దళితుల దండోరా ఈనాటికి విజయం సాధించింది. ఆ రోజు ఉద్యమంలో అనేక మంది దళిత యువకులు ఆశూలు బాసినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. బెంగళూరు నుంచి ఒకసారి 1000 కిలోమీటర్ల పాదయాత్ర, ఒకసారి పులివెందుల నుంచి జీపు యాత్ర, ఒకసారి నారావారిపల్లి నుంచి మహాపాదయాత్ర హైదరాబాద్కు అనేకమైనటువంటి పాదయాత్రలు మందకృష్ణ నాయకత్వంలో జరిగాయి. ఈ ఉద్యమం మొదలుపెట్టినటువంటి మందకృష్ణ మాదిగకు ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ వర్గీకరణ చేసినందుకు వీరి మూవరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈనాటి నుంచి మాదిగ యువకులు ఆనందోత్సాహాలతో గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుతారని, వాళ్ళు ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని, భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్ హక్కులను
ఉపయోగించుకొని భారతదేశానికి ఎనలేని సేవ చేస్తారని, చిరంజీవులై వర్తిల్లుతారని, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆ చంద్ర తారార్కం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ధ్రువ తారలై వర్ధిల్లుతారని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.